హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి కర్రీని అయితే తీసుకొచ్చేసాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దానిలో ఒక దాల్చిన చెక్క చిన్న పీస్, నెక్స్ట్ ఒక 2 లవంగాలు, ఒక యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది వేసుకొని, నెక్స్ట్ ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ని ఒక 2 ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటో ప్యూర్ కూడా వేసుకోవాలి. టమాటోస్ ఒక 2-3 టమాటోస్ని తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కర్రీ కావాలంటే ఆ క్వాంటిటీలో మనం టమాటోస్, ఆనియన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 తీసుకున్నాను. అది కూడా ప్యూర్ చేసి ఆ ప్యూరిని కూడా మనం యాడ్ చేసుకొని అది కొంచెం ఆయిల్ పైకి తేలి పచ్చివాసన అంతా పోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత దానిలోనే కొంచెం కారం, ఇంకా ఉప్పు, మనకి రుచికి సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకి అది గ్రేవీ అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను అది పచ్చివాసన పోయేంత వరకు, నెక్స్ట్ ఆ కారం అనేది మనకు పట్టేంత వరకు దాన్ని ఫ్రై చేసుకొని దానిలోనే ఇంట్లో చేసిన గరం మసాలా అనమాట, ఇది హోమ్మేడ్ గరం మసాలా. ఈ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాజ్మా ఉంది కదా, ఇది బ్లాక్ రాజ్మా అనమాట. దీన్ని నేను బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ బాయిల్ చేసుకున్న రాజ్మాని మనం యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా రాజ్మాని మనం నైటే నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఫాస్ట్గా ఉడికిపోతుంది, నెక్స్ట్ బాగుంటుంది. ఆ రాజ్మాని కూడా బాయిల్ వాటర్తో పాటు నేను యాడ్ చేసేసాను. అలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఒలిగిపోయిందనమాట. నెక్స్ట్ యాడ్ చేసింది మనం నీట్గా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. బాగా బాయిల్ అయిపోతే ఇంకా కర్రీ అయిపోయినట్టే, ఇంకా ఏం అవసరం లేదు. లాస్ట్లో మీరు కావాలి అంటే కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో అవైలబుల్గా లేక అది వేయలేదు. అంతే గాయ్స్, కర్రీ అయితే అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.